ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది? ఎందుకంటే విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఇస్తే భ్రష్టు పట్టిస్తారని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా అని పదే పదే ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అసలు మీరు? ఈరోజు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడము ఈరోజు సిగ్గుచేటు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. అలాంటి సంబంధించినటువంటి విద్యాకు సంబంధించినటువంటి మంత్రి లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకోసం అని అంటే ఈరోజు ఏదైనా ఒక విద్యా వ్యవస్థలో ఒక సమస్య ఉందని చెప్పి మేము విద్యార్థి సంఘంగా ఒక సమస్య ఉందని మేము వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి సందర్భం ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు 4,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల చాలామంది పేద మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, వీళ్ళు చదువుకు దూరం అవుతూ ఉన్నారని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ఎన్నో రోజుల నుంచి దాదాపు సంవత్సరం నుండి దఫాలుగా ఈరోజు కలెక్టరేట్ ఆఫీసుల ముందు కానీ, రేవంత్ రెడ్డి ఇంటి ముందు కానీ, సెక్రటరేట్ ముందు కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ ఇప్పటి వరకు స్పందించినటువంటి సందర్భం ఉంది. వీళ్ళు మీడియా మిత్రులు మీడియా ప్రెస్ మీట్లో అడిగినప్పుడు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ గురించి చెప్పమనంటే మేము రేపే విడుదల చేస్తున్నాం, ఎల్లుండే విడుదల చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు విద్యార్థుల అకౌంట్లో కూడా రానటువంటి సందర్భం ఉంది. ఇదే కాకుండా 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ప్రారంభమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఏమని చెప్పిండంటే ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం ఈరోజు మేము తీసుకొని వస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు విద్యా కమిషన్ అని చెప్పి ఏర్పాటు చేసిరు. దీనికి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారిని పెట్టి ఫీజు నియంత్రణ చట్టం దాని మీద స్టడీ చేసి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వస్తా అన్నారు. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా ఫీజులకు సంబంధించి ఇప్పటివరకు చెప్పినటువంటి సందర్భం ఉంది. స్కూల్లో 10% నుండి 30% ఫీజులు పెంచుకుంటున్నామని చెప్పి ఈరోజు తల్లిదండ్రులకు మెసేజ్లు పెట్టి ఈరోజు తల్లిదండ్రులు పీడిస్తున్నటువంటి సందర్భం ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ రిజల్ట్ రాకముందుకే కార్పొరేట్ కళాశాలలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి కళాశాలలో అడ్మిషన్లు మొత్తం ఫిలప్ అయినాయి అని చెప్పి ఈరోజు బోర్డులు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఎస్ఎఫ్ఐగా మేము రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు శ్రీ చైతన్య అడ్మిషన్లు చేస్తున్నటువంటి పిఆర్ఓలను మేము పట్టుకొని ఇంటర్మీడియట్ బోర్డుల అధికారులకు అప్పచెప్తే ఏం చేయనటువంటి సందర్భం ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు కార్పొరేట్ కళాశాలలో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యాల దగ్గర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళు వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి ఈరోజు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు 25% నుండి 80% వరకు ఫీజులు పెంచుతామని చెప్పి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల మీటింగ్లో ఈరోజు చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పటి వరకు మేము ఎస్ఎఫ్ఐగా దాదాపు ఒక 5 నుంచి 10 సార్లు దఫాలుగా ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులు తగ్గించాలని చెప్పి మేము పోరాటం చేసినాము. ఉన్నత విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ ఇప్పటి వరకు వాటి మీద ఫీజులు తగ్గించాలని చెప్పి ఎవరు చెప్పినటువంటి సందర్భం ఉంది. దీనివల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమవుతూ ఉన్నారు. ఎందుకోసమనంటే ఇంత ముందుకు 35,000, 75,000 రూపాయలు, 65,000 రూపాయలు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు ఉండే. ఇప్పుడు ఈ రకంగా 25% నుంచి 80% వరకు ఫీజులు పెంచడం వల్ల దాదాపు 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఈరోజు ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఫీజులు ఈరోజు యాజమాన్యాలు పెంచితే పేద మధ్య తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాలంటే కేవలం 35,000 రూపాయలు వస్తాయి. ఈరోజు ఈ 2 లక్షల రూపాయలకు 35,000 రూపాయలు ఫీజు వస్తే మిగతా 1,50,000, 1,60,000 రూపాయలకు సంబంధించిన ఫీజు ఈ పేద మధ్య తరగతి విద్యార్థులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఇదే గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి ఈ స్థాయికి వచ్చిన, అక్కడ చదువుకునే ముఖ్యమంత్రిని అయినా నేను ఒక విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నా, విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమో అసలు విద్యా వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నమైందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్లు ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలలో మంచి సౌకర్యాలు పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఈరోజు ఈ విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ దానికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో మనం చూసుకున్నట్లయితే మీరు వస్తే మీ మీడియా పక్షాన మేము చెప్తా ఉన్నాము, ఇక్కడనే ముషిరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలు
టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 3 ఫ్లోర్లు స్థలం విద్యార్థులకు సరిపోతలేదని చెప్పి 3 ఫ్లోర్లు వేసారు. ఇప్పటి వరకు వాటిని కంప్లీట్ చేయనటువంటి సందర్భం కూడా ఉంది. ఈరోజు తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో ఏ ఆశతోటి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో సరైన సౌకర్యాలు లేక, చదువు చెప్పడానికి టీచర్లు లేక, వాష్రూమ్స్ సరిగా లేక, మనం చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నంలో 1000 మంది అమ్మాయిలకు ఒకే ఒక వాష్రూమ్ ఉంది అని చెప్పి మొన్న పెద్ద ఎత్తున పోయిన సంవత్సరం ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ నడిచింది. ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది కదా. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి సౌకర్యాలను కల్పిస్తే ఈ కార్పొరేట్ ప్రైవేట్ సైడ్ ఎందుకు వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఒక ఐఏఎస్ అధికారి కూడా మాట్లాడింది కదా రీసెంట్గా, వర్షిని అని చెప్పి. అవును, తప్పేముంది, గురుకులాలలో విద్యార్థులు టాయిలెట్స్ అడిగితే తప్పు లేదని చెప్పి మాట్లాడింది. దీనికి నిజంగా ఎట్లా చూస్తారు బ్రదర్ ఈ వ్యాఖ్యలు మీరు? ఈరోజు ఎవరైతే ఈ కామెంట్ చేసిరో గురుకుల ఐఏఎస్ ఆఫీసరు, అదే వాళ్ళ బిడ్డ అయితే, వాళ్ళ కొడుకునైతే ఈ రకంగా మాట్లాడేదాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక అధికారి అయినంత మాత్రాన ఈరోజు పేద మధ్యతరగతి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయినంత మాత్రాన వాళ్ళని ఆ రకంగా చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఏదైతే ఈరోజు పేద మధ్యతరగతి అణగారిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏదైతే ప్రేమ ఉంటుందో ఈరోజు ఆ రకంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా ఏదైతే ఈ కామెంట్ చేసిరో మేము ఎన్నోసార్లు ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి మేము అధికారులను కూడా కలిసినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నాము. ఆమెను సస్పెండ్ చేసేంత వరకు ఎస్ఎఫ్ఐగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఒక పక్క మీరు అడిగినటువంటి నిధులన్నీ కేటాయించాలని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, మొత్తం దొంగలను చూసినట్టు చూస్తూ ఉన్నారు, అప్పులు పుడతలేవు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వాలంటే, బోనస్లు ఇవ్వాలంటే మమ్మల్ని కోసుకొని తింటారా, లేకుంటే ప్రజలకు ఇచ్చి సంక్షేమ పథకాలు ఆపమంటారా అని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారా సార్? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు కదా ఏంటిదంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెచ్చిండు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇలాంటి సమస్యలు ఇలాంటి ఏవి లేకుండా చూసుకుంటామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం అనేది ఈరోజు కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అంటే ఈరోజు ఆయన్నే చెప్పిండు, విద్యా రంగానికి సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మీరు గెలిపించండి, 30% నిధులు కేటాయిస్తామని చెప్పింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6% నుండి 7% వరకు కూడా ఈరోజు విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఉంది. ఇందాక మీరు అన్నారు నేను గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్లోనే చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఈరోజు ఈ 6% నిధులతోటి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కళాశాలలు ఈరోజు ఏ రకంగా ఉంటుంది? ఈరోజు మనం చూసుకున్నట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ గురుకుల హాస్టల్లో కానీ, మైనారిటీ హాస్టల్లో కానీ, జనరల్ హాస్టల్లో విద్యార్థులకు సరిపడిన నాణ్యమైనటువంటి భోజనం కూడా లేనటువంటి సందర్భం ఉంది. ఎందుకోసమనంటే ఈరోజు ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఏదైతే పెంచిరో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉంది. ఈరోజు అప్పుడు 30 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు కేజీ ఇప్పుడు 200 రూపాయలు అయింది. అప్పుడు 50 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 200 రూపాయల ఆయిల్ ప్యాకెట్ అయింది. దీని ఖర్చులకు అనుగుణంగా ఈరోజు విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఈరోజు మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం. వాటి మీద మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ముందు హైదరాబాద్కు ఒక 10,000 మంది విద్యార్థులతోటి మేము చెలో ఇందిరా పార్క్ మేము పిలుపునిస్తే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు. యావత్ తెలంగాణ ప్రజలకు ఈరోజు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ కానటువంటి సందర్భం ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు విద్యకు సరిపడా, విద్యకు సపరేట్ ఒక మంత్రిని పెడితే విద్యాశాఖలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ మంత్రికి తెలుస్తుంది. అదేవిధంగా మాలాంటి విద్యార్థి సంఘాలు కూడా ఈ సమస్య ఉంది అని చెప్పి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఈరోజు విద్యా వ్యవస్థలో ఏదైతే ఇవన్నీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని మేము కోరుతా ఉన్నాం. ఒక పక్క అసలు విద్యా వ్యవస్థకు కేటాయించలేనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవే నిధులని కేటాయించి అందాల పోటీలు పెడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే
అదే మనము చూసుకున్నట్లయితే ఈరోజు విద్యకు ఈరోజు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లోనే ఈరోజు మీకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నన్ను కోసుకొని తింటారా అని చెప్పి ఏదైతే కామెంట్ చేసిండో, ఈరోజు అలాంటి సందర్భంలో ఈరోజు అందాల పోటీలు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అందాల పోటీలు ఏ రకంగా నిర్వహిస్తున్నారని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాము. ఈరోజు ఆ పోటీలకు పెట్టేటటువంటి డబ్బులు ఈరోజు విద్యలో ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులకు ఈరోజు ఆ డబ్బులు కేటాయిస్తే ఈరోజు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు బాగుపడి ఈరోజు విద్యార్థులు ఒక మంచి పొజిషన్లో ఉంటారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ పోటీలను కూడా తిరస్కరించాలి, ఈ పోటీలు ఇక్కడ పెట్టొద్దని చెప్పి కూడా మేము ఎన్నో పోరాటాలు కూడా నిర్వహించినటువంటి సందర్భం ఉంది. ఈరోజు విద్య మీద లేనటువంటి సోయి ఈరోజు అందాల పోటీ మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.